ప్రభుత్వం హెల్త్ ఇన్సూరెన్స్ మీద, టర్మ్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ ని జీరో చేసింది. ఇన్ని రోజులు 18% ఉండేది, ఇప్పుడు అది కాస్త జీరో అవ్వడం వల్ల వీటి ప్రీమియంస్ అన్నవి తగ్గాయి. నేను చెప్పేది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది ఒక ఎక్స్పెన్స్ కాదు, ఒక ఖర్చు కాదు, ఇదొక నెసెసిటీ. ఎందుకంటే ఫ్యూచర్ లో ఏదైనా కారణం చేత 24 hours, మోర్ దెన్ 24 hours హాస్పిటల్ అడ్మిట్ అయ్యామంటే ఓతగా ఖర్చు అయిపోతుంది. బీభత్సంగా బిల్స్ ఇస్తూ ఉన్నాయి హాస్పిటల్స్, అదంతా మనమే భరించాలి. కష్టపడి సంపాదించింది హాస్పిటల్లో బిల్స్ కట్టడానిక కాదు కదా. అందుకనే ప్రతి ఒక్కరు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలి. మంచి ప్లాన్ ని మీరు కనుక తీసుకున్నట్లయితే 24 hours కంటే ఎక్కువసేపు హాస్పిటల్ అడ్మిట్ అయ్యామనుకోండి, అక్కడ ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చు అంతా బీమా సంస్థ భరిస్తుంది. అందుకనే మంచి ప్లాన్ ని తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రెసెంట్ అయితే జిఎస్టీ తగ్గడం వల్ల ప్రీమియం కూడా తగ్గింది. ఈ టైం ని చాలా బాగా యూజ్ చేసుకోండి. అలా అని చెప్పి ఏ కంపెనీ పడితే ఆ కంపెనీలో మీరైతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవద్దు. బాగా ఎంక్వైరీ చేయండి. నన్ను అడిగినట్లయితే మార్కెట్ లో చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా ప్లాన్స్ ఉన్నాయి. వీటన్నిటిని కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకుని మంచి ప్లాన్ ని మీరైతే తీసుకోండి.